చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ ఎత్తగానే పలికే మొదటి మాట హలో. అలాగే కొత్తవారితో కూడా హలో అని పలకరింపుతోనే మాటలు కలుపుతాం. పరిచయాలకు, సంభాషణలకు తొలిమెట్టు అయిన హలో అనే పదం ఎలా పుట్టింది, మన వాడుకలోకి ఎలా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21ని వరల్డ్ హలో డేగా ఎందుకు జరుపుకుంటున్నారు తదితర ఆసక్తికర అంశాలు ఈ కథనంలో చూద్దాం. హలో అనే పదం ఎలా వచ్చింది? హలో అనే పదానికి 2 మూలాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం హోలా, హోలో అనే 2 పదాల నుంచి వచ్చింది. సాధారణంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడతారు. అమెరికన్ బ్రిటిష్ జర్నలిస్ట్, రచయిత బిల్ బ్రిసన్ ప్రకారం హలో అనే పదం హలేబీ తోవు అనే ఓల్డ్ ఇంగ్లీష్ ఫ్రేజ్ నుంచి వచ్చింది. దీనర్థం ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం. ఒక విధంగా టెలిఫోన్ ఆవిష్కరణ కంటే ముందు నుంచి ఈ పదం ఉనికిలో ఉంది. మరి ఒక ఫోన్ కాల్ సంభాషణను మొదలు పెట్టడానికి హలో అనే పదాన్ని వాడాలని నిర్ణయించింది. హలో, అహోయ్ మధ్య పోటీ అలెగ్జాండర్ గ్రహం బెల్ 1876లో టెలిఫోన్ను కనిపెట్టారు. టెలిఫోన్ వచ్చిన తొలినాళ్లలో ఫోన్లో సంభాషణ మొదలు పెట్టడానికి ఒక నిర్దిష్ట పదమేదీ లేదు. గ్రహం బెల్ మాత్రం అహోయ్ అనే పదం వైపు మొగ్గు చూపారని హెర్బర్ట్ ఎన్ కాసన్ రాసిన ద హిస్టరీ ఆఫ్ టెలిఫోన్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. కేంబ్రిడ్జి డిక్షనరీ ప్రకారం అహోయ్ అంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసే కేక. ముఖ్యంగా ఈ పదాన్ని పడవ నడిపే వ్యక్తులు ఉపయోగించేవారు. కానీ థామస్ అల్వా ఎడిసన్ కారణంగా హలో అనేది పలకరింపు పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలా మన రోజువారీ మాటల్లో ఒకటిగా స్థిరపడిపోయింది. హలోను 19వ శతాబ్దపు పదంగా చెప్పవచ్చు. ఉచ్చారణ పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఒక ఆధునిక పదం. ఇందులో మొదటి అక్షరం కంటే 2వ అక్షరాన్ని ఎక్కువగా ఒత్తి పలుకుతారు. ఇంగ్లీష్ భాషలో ఇది కాస్త అరుదనే అనుకోవాలి. హలో ఎలా స్థిరపడింది? హలో అనే పదం స్థిరపడ్డానికి టెలిఫోన్ డైరెక్టరీలను ఒక కారణంగా చెప్పవచ్చు. తొలినాళ్లలో వచ్చిన టెలిఫోన్ డైరెక్టరీలలో టెలిఫోన్ను ఎలా ఉపయోగించాలనే సూచనలు ఇచ్చేవారు. అలాగే సంభాషణను హలో అంటూ మొదలుపెట్టాలని సూచించేవారు. అలా ఈ పదం స్థిరపడిపోయింది. అహోయ్ అనే పదానికి సముద్రానికి, పైరేట్లతో సంబంధం ఉంది. కాబట్టి గంభీరమైన చర్చలకు ఇది సరైన పదం కాదని భావించేవారు. పైగా హలో అనేది చాలా తటస్థ పదం కావడంతో పాటు పలకరించడానికి వైవిధ్యంగా ఉంటుందని ఎడిసన్ నమ్మారు. పలకడానికి కూడా హలో అనేది సులువుగా ఉండడంతో ఇది ప్రజలకు బాగా అలవాటైపోయింది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపుల్లో కాస్త మార్పు వచ్చింది. నేటి యువతరం వాట్సాప్ బ్రో, హేయ్, హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ తమ వారిని పలకరిస్తుండగా కాల్ సెంటర్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ సంభాషణను మొదలు పెడుతున్నారు. కానీ సాధారణ సంభాషణల విషయానికి వస్తే మాత్రం హలో అనే పదమే నిలిచిపోయింది. వరల్డ్ హలో డే. ప్రతి ఏటా నవంబర్ 21న వరల్డ్ హలో డేగా జరుపుకుంటారు. సంభాషణలు, చర్చల ద్వారా సంఘర్షణలను పరిష్కరించుకోవాలనే అవగాహన కల్పించడానికి ఈ రోజును ఒక అవకాశంగా వాడుకుంటారు. శాంతిని కాపాడడంలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో చూడ్డానికి ఈ రోజున అందరూ ఒక 10 మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని హలో అంటూ నవ్వుతూ పలకరిస్తారు. శాంతిని కోరుతూ దేశాధినేతలకు, నాయకులకు ఉత్తరాలు రాస్తుంటారు. యోమ్ కిప్పూర్ యుద్ధానికి స్పందనగా 1973 నుంచి ప్రపంచ హలో డేను పాటిస్తున్నారు. మొత్తం 180 దేశాలు ఈ వేడుకను జరుపుకుంటాయి. గ్రీటింగ్ ఫర్ పీస్ అనే థీమ్తో ఈ ఏడాది వేడుకలు జరుపుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.